తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాల వరకు చదువుకుందాము. అడ్డం తిప్పాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకోవట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు మార్తా మరియల గృహానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభును మార్తమ్మ అతిథిగా తన గృహానికి ఆహ్వానించింది. మరి ఆహ్వానించిన మార్తమ్మ ఏం చేస్తుందంట? ఆమెకు మరియాను సహోదరి కూడా ఉంది. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి కదా పిలిచింది మార్తమ్మ. కానీ మార్తమ్మ ఏం చేస్తుందంట? 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుచుంటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చింత లేదా అని అంటుంది కదా. పిలిచింది మార్తమ్మ, కానీ దేవుని మాటలు వింటుంటది మరియమ్మ కదా. యేసు పాదముల యొద్ద కూర్చొని మరియమ్మ యేసు మాటలు వింటా ఉంది. మార్తక్క అనేకమైన పనులు పెట్టుకుంది, విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకొని ఏం చేసింది? యేసు ప్రభు దగ్గర నుంచి మెప్పు పొందాలి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? యేసు ప్రభుని అంటుంది, నీకు చింత లేదా అని. యేసు ప్రభు పుట్టినప్పుడు కదా ఏమని పాడినా మనము? చింత లేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున కదా. యేసు ప్రభు పుట్టినందునే చింత లేదు. ఈమెంటుంది, ప్రభువా, నీకు చింత లేదా అని యేసు ప్రభుని అంటుంది. ప్రియులారా, యేసు ప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు మనం యేసు ప్రభు మాటలు వినాలి కదా. విస్తారమైన పని పెట్టుకున్న ఒక మాట మనం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు దొరికినప్పుడు మనము భుజించాలి. ఇప్పుడు మరియమ్మ ఏం చేస్తుంది? దేవుని మాటలు భుజిస్తా ఉంది, వింటా ఉంది. మరి వింటున్నటువంటి ఈ మరియమ్మ మీద ఆమె లేనిపోని సాటి చెప్తా ఉంది. ప్రభువా, నేను ఇంత పని చేస్తా ఉన్నాను కదా కదా. యేసు ప్రభుని అట్లా కూర్చోబెట్టింది. యేసు ప్రభు బోధ మరియమ్మ వింటా ఉంది. ఈమె బయటికి లోనికి వస్తా ఉంది. విస్తారమైన పని. ఏమండి, ఒక మనిషి మన ఇంటికి వస్తే విస్తారమైన వంటలు అవసరమా ఒక్క మనిషికి చేయడానికి కదా? దేవుని మాటలు వినాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తుంటే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది కదా. దేవుని రాజ్యము భోజనము పానమును కాదని దేవుని వాక్యము చెలవిస్తుంది. కానీ మార్తమ్మ ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది, విస్తారమైన వంటలు చేస్తా ఉంది కదా. మన ఇంటికి వచ్చిన వారికి మనము ఆతిథ్యం చేయాలి, తప్పు లేదు.
ఆతిథ్యం చేయ మరొకడని హెబ్రీ 13:1 మనం చూస్తాము. ప్రియులారా, మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలి. కానీ మన ఇంటికి వచ్చిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు ప్రియులారా, ఆయన ఆహారం కొరకు రాలేదు, ఆయన ఆత్మల దాహము కలిగినటువంటి వాడు. ప్రియులారా, యేసు ప్రభు మాటలు వినాలి కదా. మన ఇంటికి మనము ఒక సేవకుని మన ఇంటికి పిలిచి విస్తారమైన పని చేసుకుంటా ఉంటే ఎవరు వింటారండి దేవుని మాటలు? దేవుని మాటలు వినడానికి మనము దేవుని సేవకుని పిలుచుకుంటాము. కానీ మా అత్తమ్మ ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి పోయి ఏమని చెప్తా ఉంది అంటే, ప్రభువా, నేను ఇంత పని చేస్తుంటా కదా, ఆ మరియమ్మ మరి యొక్క ఊరికే కూర్చొని కదా, ఊరికే కూర్చుంది, నీకేమి చింత లేదా అనేటువంటి యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. 41వ వచనము, లూకా 10వ అధ్యాయం 41వ వచనము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. విస్తారమైన పని ఏమవసరమో కదా, ఈనాటి దినాల్లో మనం చూస్తా ఉన్నాము. అనేక మంది ప్రియులారా దేవుడి సేవకు వచ్చి విస్తారమైన పని పెట్టుకొని దేవుడి సేవను విడిచిపెడతా ఉన్నారు. దేవునికి సమయాన్ని తక్కువ ఇస్తా ఉన్నారు. విస్తారమైన పని పెట్టుకుంటూ ఉన్నారు కదా. ఇక్కడ ఉంటుంది, మార్తా మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పని పెట్టుకున్నావు, అవసరమైనది ఒక్కటే కదా. అవసరమైనది ఒక్కటే. అవసరం లేనివి ఎన్ని ఉంటే ఏం ప్రయోజనము కదా. ఒక సున్నా పెట్టి ఇది ఎంత అని అంటే ఏమంటాము? సున్నా అంటాము కదా. ఇంకొక సున్నా పెట్టు, సున్నా పక్కల ఇది ఎంత అంటే సున్ననే. ఇంకొక సున్నా పెట్టు, ఎన్ని సున్నాలు పెట్టినా అవి సున్ననే. వాటికంటే ముందు ఏముండాలి? ఒక్కటి ఉండాలి కదా. ఒక్కటి ఉండాలి. ఒకటి ఉండాలనుకో, ఒకటి పక్కల ఒక సున్నా పెడితే 10 అవుతుంది. దాని పక్కన ఇంకొక సున్నా పెడితే 100 అవుతుంది. దాని పక్కన ఇంకొక సున్నా పెడితే 1000 అవుతుంది. అంటే ఈ సున్నాలకు విలువ ఎప్పుడొచ్చింది? ఒక్కటి ఉన్నందువలన. ఆ ఒక్కటి లేకపోతే ఈ సున్నాలకు విలువ లేదు. ఆ ఒక్కటే యేసు ప్రభు. ప్రియులారా, యేసు ప్రభు ఒక్కటి. ఆ ఒక్కటి నువ్వు కలిగి ఉండ. అవసరమైనది ఒక్కటే. కాబట్టి నీవు నేను దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. ఆ విధంగా మరియమ్మ అది ఏర్పాటు చేసుకుంది, వాటిని అంగీకరించింది దేవుని మాటలు వినటానికి. కాబట్టి ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని ఖరాఖండిగా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. గద్దిస్తాడేమో అనుకున్నాడు కదా. మా అత్తమ్మ అనుకుంది, అవుమ్మా ఆమె అంత పని చేస్తా ఉంది, కొంచెం సాయం చేయపో అని అంటాడనుకుంది. కానీ యేసు ప్రభు దగ్గర నుండి మెప్పు పొందేది పనిచ్చి గద్దింపు పొందినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాము. ప్రియులారా, కాబట్టి ఉదయ కాలమున మనము దేవుని మాటలు వింటున్నామా? దేవుని వాక్యానికి మనము విలువ ఇస్తా ఉన్నామా కదా? విస్తారమైన పని పెట్టుకొని దేవుని పరిచర్యను వదిలిపెడుతూ ఉన్నావా? ఉదయ కాలమున నీవు నేను పరీక్షించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.